పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారండి. శ్రావణ మాసం మన మహిళలందరూ ఎంతగానో ఇష్టపడతాం కదా. మరి ఆగస్ట్ 13 నుంచి స్టార్ట్ అవబోతుంది. మనంతా కూడా సద్వినియోగపరచుకుందాం అనుకుంటారు. శ్రావణ శుక్రవారాలు వస్తూ ఉంటాయి. బట్ ముందు రోజు అమావాస్య వస్తుంది. మరి ఏ విధంగా మొదలెట్టాలి గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మరి శ్రావణ మాసం కలకల్లాడిపోతుంది. ప్రతిరోజు పండగే గురుగారు. మరి చూసుకుంటే గనక ముందు రోజు అమావాస్య వస్తుంది కదా, ఏమంటారు గురుగారు? ఎలా స్టార్ట్ చేయాలి? శుక్రవారాలు, మంగళవారాలు, మంగళ గౌరీ వ్రతాలు తప్పనిసరిగా నాన్న, ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. మామిడాకు తోరణాలతో, ధూపాలతో, దీపాలతో, ముత్తైదువులతో, పెళ్లి కళలతో ప్రతి ఇంట మంచి సువాసన భరితమైనటువంటి ధూపం వెదజల్లుతూ ఉంటుంది. మంచి కళగా ఉండేటువంటి రోజు ఆషాఢ మాసం. దేవతారాధనకి ప్రాముఖ్యతనిస్తూ చేసేటువంటి రోజులు ఆషాఢ మాసం అయితే, శ్రావణ మాసం మంగళకరమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. మనకి శ్రావణ మాసం ప్రారంభానికి ముందు రోజు వచ్చేటువంటిది ఆషాఢ బహుళ అమావాస్య. మనకి బుధవారం అమావాస్య, గురువారం మనకి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది 13వ తారీఖు. అయితే నాన్న, చాలా మంది ఏం చేస్తారు అంటే అమావాస్యని కూడా లక్ష్మీప్రదంగా చేయవచ్చు అని చెప్తాను. లక్ష్మీప్రదంగా చక్కగా చేసుకోవచ్చు. దానికి ఉదాహరణ ఒకటే నాన్న. దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తామా లేదా? చేస్తాం గురుగారు. ఇంకా అంగరంగ వైభవంగా ఎప్పటికంటే బాగా చేస్తాం. అవును గురుగారు. అందులోనూ సాయంకాల సమయంలో మరీ ఎక్కువ చేస్తాం. దీపావళి సమయంలో దీపాలు పెట్టడం ప్రారంభం అవుతాయి ఆ రోజు నుంచి మనకి. అలాగే ఈ లక్ష్మీ అమ్మవారికి పూజ చేయటం అనేది అమావాస్యకి చేసేటువంటి విధానంగా వస్తూ ఉంటుంది. ప్రపంచంలో అన్ని చోట్ల అన్ని రకాల వ్యక్తులు బీద స్థితిలో, అలాగే ఏమీ చేతకాని పరిస్థితులు, ముష్టెత్తుకునేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. కానీ ఒక మార్వాడిస్ ససేమిరా ఉండరు. మీరు ఎక్కడైనా వెతకండి. గురుగారు, మీరు చెప్తుంటే నిజంగా అసలు ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటారు. అలాగే లక్ష్మికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, భక్తిని ఇస్తూ పూజిస్తారు. ఏ రోజున పూజిస్తారు వాళ్ళు అంటే, మీకు ప్రపంచంలో మార్వాడి అనేటువంటి వ్యక్తి అమావాస్య రోజున ఎలాంటి వ్యాపారము చెయ్యడుగాక చెయ్యడు. షాప్స్ మొత్తం క్లోజ్ వాళ్ళవి. అమావాస్య అంటే మార్వాడి షాప్స్ క్లోజ్. దాంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకు? అమావాస్య మొత్తం లక్ష్మీదేవి పూజకే ఆ యొక్క రోజుని వినియోగిస్తారు. వాళ్ళు ఆ రోజును మొత్తం చెడుగా భావించకుండా మంచిగా లక్ష్మీదేవి ఇంకెక్కువగా ఆరాధిస్తారు. అంటే వాళ్ళది నార్త్ ఇండియన్ సిస్టమ్ కదా నాన్న. వాళ్ళది సౌరమానం కాబట్టి అమావాస్యని పండుగ చేస్తారు. మనది చాంద్రమానం కాబట్టి పౌర్ణమి పండుగ చేస్తాం. మనం ఏం చేస్తాం? అమావాస్య నుంచి అమావాస్య నెల. వాళ్ళకి పౌర్ణమి టు పౌర్ణమి నెల. అంటే నెల మధ్యలో అమావాస్య వస్తుంది వాళ్ళకి. మనకి నెల మధ్యలో పౌర్ణమి ఎలా వస్తుందో వాళ్ళకి నెల మధ్యలో అమావాస్య వస్తుంది. ఆ రోజున లక్ష్మీప్రదంగా చేస్తూ ఉంటారు. చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేయటం, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడం, చక్కగా పూజా మందిరాన్ని అలంకరించుకోవడం. ప్రదోషకాలం అయిన తర్వాత వాళ్ళు చేసేటువంటి లక్ష్మీదేవి పూజ చాలా గొప్పగా ఉంటుంది నాన్న. ఎందుకంటే నేను చేసే దేవాలయం ఎదురుగానే మార్వాడిస్ ఇల్లు ఉంటుంది అనమాట. పైన వాళ్ళు రెంట్కుంటారు. వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండడానికి అనేక రకాలైనటువంటి ఆలోచన విధానాలు అనుకోవచ్చు, కష్టం అనుకోవచ్చు, వాళ్ళు చేసేటువంటి భక్తి భావన అనుకోవచ్చు. దీంట్లో రకరకాల మార్గాలు ఉన్నాయి వాళ్ళవి. ఒకటి, ఇంట్లో ఎవ్వరూ ఖాళీగా ఉండరు, కిరాణా స్టోర్ పెడతారు. అసలు అదే అంటుంటారు మన వాళ్ళు కొందరు, ఏంటబ్బా వాళ్ళకి అలా నడిచిపోతుంది, మనకి ఎందుకు నడవదు, వాళ్ళకి ఇట్లే కలిసి వస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారు నాన్న, ఇంట్లో క్యారేజ్ కట్టేసి ఇస్తారు, షాప్కి వెళ్తారు, షాపులో మన వాళ్ళు కష్టపడతారు, అక్కడ 10 మంది కూలీలను పెట్టుకుంటారు, పని చేస్తారు, వస్తారు, నెలగానే జీతాలు ఇస్తారు. వీళ్ళ దగ్గర పని చేసేవాళ్ళు ఉండరు. వీళ్ళ అన్నదమ్ముల పిల్లలు, వీళ్ళ అన్నదమ్ములు, అక్కచెల్లెల పిల్లలు తప్పితే వేరే వాళ్ళు ఎవరు ఉండరు. మార్వాడీసే ఉంటారు. వాళ్ళందరూ దాంట్లో భాగస్తులే. వ్యాపారంలో లాభాలు పంచుకుంటారు కానీ జీతాలు ఇచ్చుకోరు. యూనిటీ నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు షాపుకి వెళ్ళిపోయిన తర్వాత ప్యాక్ చేస్తూ కూర్చుంటారు. అన్నీ కూడా షాపులో కావాల్సినవన్నీ కూడా ఇంట్లో ప్యాక్ చేస్తూ కూర్చుంటారు. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉండరు. మన వాళ్ళు ఏంటి, ఒకళ్ళు సంపాదిస్తే 10 మంది తింటాం, 10 మందిని పోషిస్తాం బయట జీతాలు ఇచ్చుకుంటూ. వాళ్ళది అట్లా ఉండదు. మొత్తం వాళ్ళలో వాళ్ళే పని చేసుకుంటూ కూర్చుంటారు. అక్కడ చూడండి, మీకు మన వాళ్ళ షాపుల్లో క్లీన్ చేసేందుకు ఎవరైనా పని వాళ్ళు ఉంటారేమో, కానీ వాళ్ళ షాపులో వాళ్ళే క్లీన్ చేసుకుంటారు.
అవును గురుగారు, ఇది గమనించాం నిజంగా. వేరే వాళ్ళు ఉండరు. ఉమ్, అవునా? అంటే అవును. లక్ష్మి ఎక్కడికి పోతుంది, ఎక్కడ తిరిగినా అక్కడక్కడే తిరుగుతుంది. అక్కడక్కడే వారి చుట్టే, వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ వాళ్ళ వాళ్ళలో ఇంకొక ఇది కూడా ఉంటుంది నాన్న లక్షణం. ఇప్పుడు ఒక మగపిల్లవాడికి ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళు రాగానే ఒక ఫంక్షన్ చేస్తారు. ఉమ్, దౌతి ఫంక్షన్ లాగా ఒక ఫంక్షన్ చేస్తారు. ఓకే. చేసినప్పుడు ఒక బాబాయ్, మామయ్య, పిన్ని, అత్తలు ఇట్లా వీళ్ళందరూ తలా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కలిపి అతనికి మొత్తం 1 కోటి 1.5 వరకు దాదాపు ఒక అమౌంట్ తయారు చేస్తారు. అవునా గురుగారు? చేసి ఒక హోల్సేల్ షాప్ పెట్టిస్తారు. ఓ, ఈ ఈ రిటైలర్స్ ఎవరైతే మార్వాడిస్తున్నారో వీళ్ళందరూ అతని దగ్గరే వ్యాపారం చేస్తారు. ఆహాహా. ఇది అసలు అంటే ఇది- లక్ష్మి ఎంత జాగ్రత్తగా చూస్తున్నారో చూడండి వాళ్ళు అదే లక్ష్మీదేవిని. గురుగారు. అవునా? అనవసరమైనటువంటి ఆడంబరాలకి పోరు, ఉమ్, ఆడంబరాలకు అస్సలు పోరు. ఫంక్షన్ చేస్తే హడావుడికి అప్పుడు ఆ ఫంక్షన్ మాత్రమే చేస్తారు తప్పితే ప్రతి దానికి హడావుడి చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళరు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి లక్ష్మీదేవిని చాలా భక్తితో గౌరవిస్తారు, పూజ చేస్తారు. వాళ్ళు భోజనం చేసే విధానం కూడా చాలా డిఫరెంట్ నాన్న. మనం ఏం చేస్తాం, పీట వేసుకుంటాం, కింద కంచం పెట్టుకుంటాం. వాళ్ళు కింద కూర్చుంటారు, పీట మీద ప్లేట్ వేసి ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటారు. అక్కడే వారి ఆరాధించే డిఫరెంట్ మారిపోతుంది కదా, Yes, గురువు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇస్తున్నారు అనేది అర్థమైపోతుంటుంది. మరి తినే అన్నానికి అంత గౌరవం ఇస్తున్నప్పుడు లక్ష్మీదేవికి ఇంకెంత గౌరవం ఇస్తారు వాళ్ళు, ఎంత భక్తి ఇస్తారు వాళ్ళు. వాళ్ళ పూజా గదిని లక్ష్మి మనకి అమావాస్య రోజున సాయంకాల సమయంలో వాళ్ళ పూజా గది చూడాలి నాన్న. కళకళకల్లా ఆడిపోతుంటుంది అమ్మవారు. నిజంగా లక్ష్మీదేవి ఇలాంటి స్థలాన్ని ఎంచుకొని వచ్చి కూర్చుంటుందేమో అనుకునేంత గొప్పగా అలంకరిస్తారు. చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ధూపం పెద్ద హడావుడి చేయరు, మరలా సింపుల్గా ఉంటుంది. చూడటానికి ప్రశాంతంగా లక్ష్మీదేవి చక్కగా అక్కడ వచ్చి తిష్ట వేసుకొని కూర్చునేందుకు సావకాశంగా ఉండేటువంటి వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అంటే అమావాస్య అనేటువంటిది ఎంత గొప్పది అనేది మనకు అర్థమైపోతుంటుంది. వాళ్ళు అంత గొప్పగా ఎదుర్కొంటున్నారు. అక్కడే ప్రూవ్ అయిపోయింది కదా ఇప్పుడు గురుగారు. ఇన్ని కారణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఉమ్, ఈ విధంగా జీవనం గడిపితే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ధనవంతులు అవుతారు. లక్ష్మీప్రదంగానే ఉంటుంది ఇల్లంతా కూడా. అలాగే మనం ఇళ్లల్లో అమావాస్యకి ఎలాంటి పూజ చేసుకోవాలి, లక్ష్మీదేవికి ప్రదోష కాలంలో చేయడం చాలా విశేషం. ప్రదోషకాలం ప్రదోషకాలం సాయంకాలం ఏం టైం ఏమన్నా ఉంటుందా గురుగారు? సాయంకాలం 6:40 తర్వాత, ఓకే 6 గంటల 40 నిమిషాల తర్వాత ఇక్కడ అమావాస్య చీకటి నాన్న. మనకి చీకటి సమయంలో పూజలు చేయకూడదని ఎవరు చెప్పారు? అసలు చేయవలసిందే చీకటి సమయంలో. చీకటి ఉన్న చోట వెలుగు అవసరం, కానీ వెలుగున్న చోట వెలుగు దేనికి? ఇంకా చీకటిలో ఆ వెలుగు ఎంత అద్భుతంగా కదా? కనిపిస్తుంది గురుగారు. ఇంకా దానికి ఇంకా విలువ ఎక్కువ ఉంటుంది, వెలుతురు ఎక్కువ ఉంటుంది, దాని ప్రజ్వలన ఎక్కువగా ఉంటుంది. అవును. కాబట్టి అమావాస్య రోజున దీపం వెలిగించడం మనకి దీపావళి రోజున రావడానికి కూడా కారణాలు కొన్ని ఇవిగా చెప్పుకోవచ్చు. కానీ ఇన్ని రోజులుగా మనము దాన్ని విసర్జిస్తున్నాం. neglect చేస్తూ అమావాస్యని వస్తున్నాము. లెక్క లేకుండా అమావాస్య చెడ్డ రోజు, క్షుద్ర పూజలు చేస్తుంటారు, అవి చేస్తుంటారు, ఇవి చేస్తుంటారు అంటారు. బయటికి వెళ్ళకూడదు, ఇలాంటివి కూడా బాగా ఒకటి వినిపిస్తుంది. చెప్తానన్న, దీన్ని అమావాస్య అనేది ఒక 100 రూపాయల నోట్ లాంటిది. చెడ్డవాడి చేతిలో ఉంటే తాగుడికి ఉపయోగిస్తాడు, మంచివాడి చేతిలో ఉంటే నలుగురికి మంచిగా ఉపయోగిస్తాడు. అలాంటిదే అమావాస్య. ఒక మాట చెప్పాలంటే ఎలా వాడుకుంటే అలా వాడుకుంటారు. క్షుద్రోపాసన చేసేవాళ్ళు క్షుద్రోపాసన చేస్తారు. క్షుద్రోపాసన చేసేటప్పుడు చెడు ఎక్కువగా ప్రబలుతుంది అనుకున్న సమయంలో దైవశక్తి అనుకూలంగా ఉంటే చెడు మనల్ని ఏం చేస్తుంది? ఏం చేయలేదు కదా. అస్సలు అమ్మో క్షుద్రోపాసన చేసే రోజులని చెప్పి మనం దేవుడి దగ్గర కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చొని ఉంటే, దైవశక్తి లేకపోతే క్షుద్రం మొత్తం ప్రపంచం మొత్తం నిండిపోతుంది అనుకుందాం. ఆ సమయంలో దేవతాశక్తి లేకపోతే ఇంకా హీనమైపోతాం కదా మానవులం. అవును కదా? గురుగారు. మానవులు బలవంతులు అవ్వాలంటే దేవతాశక్తి కావాలి. కాబట్టి అమావాస్య రోజున ప్రదోష కాలంలో ఎవరైతే లక్ష్మీదేవికి అష్టోత్తరంతో పూజ చేస్తారో, ఎవరైతే పాయసం నివేదన పెడతారో, అక్కడ చంద్రబలం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే చేస్తే చంద్రబలం పెరగదు సుమి. చంద్రుడు హీనంగా ఉన్నప్పుడే కదా మనకి చంద్రబలం పెంచుకోవాల్సింది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు బంధువు తోడైతే ఆ పట్టు అంతే కదా. ఆ, అప్పుడు చంద్రుడికి ఇష్టమైంది ఏంటి? పాయసం, పాలతో తయారు చేసేటువంటి పాయసం. క్షీరసాగర మదనంలోనే చంద్రుడు కూడా వచ్చింది మనకి, ఉమ్, అవునా? అందులో లక్ష్మీదేవికి సహోదరుడు ఎవరు? చంద్రుడు. మనం చంద్రుడు ఏమని పిలుస్తాం? చిన్నప్పుడు అమ్మ మనని చందమామ. ఓహో. మామ అని ఎందుకంటాం? లక్ష్మీదేవికి సహోదరుడు కాబట్టి, లక్ష్మీదేవి జగన్మాత కాబట్టి, ప్రపంచం మొత్తానికి తల్లి కాబట్టి, తల్లి తమ్ముడు ఏమవుతాడు మనకి? మామ. మేనమామ.
అందుకనే చందమామ అని పిలుస్తాం మనం. మై గాడ్, ఇన్ని రోజులు తెలియదు గురుగారు నిజంగా. అంత గొప్ప అర్థం ఉంది. మన చిన్నప్పుడు ఏదైనా పాడుతున్నారు, చెప్తున్నారు, అవును. మాటలు చెప్తున్నారంటే వాటిలో నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. చందమామ. చందమామ రావే జాబిల్లి రావే అవును, పాట పాడేవాళ్ళు చెప్తూ చిన్నప్పుడు ఉంటాం. మన తల్లిదండ్రులు. అవునా? Yes, గురుగారు. మామ అంటానికి కారణం అదే, జగన్మాతకి సహోదరుడు కాబట్టి. చంద్ర సహోదర్యై నమో నమః అని చెప్పి లక్ష్మీదేవి అష్టోత్తరంలో ఒక నామం ఉంటుంది. చంద్రుడికి సహోదరి అని అర్థం. కాబట్టి చంద్రుడికి ఇష్టమైనటువంటి పాలతో, అందులో అమ్మవారు పుట్టింది కూడా లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి అని చెబుతూ ఉంటాం మనం. అవునా? లక్ష్మీం క్షీర సముద్రంలోనే అమ్మవారు పుట్టింది. ఆ క్షీరంతో చేసేటువంటి పాయసం, అందులోనూ బియ్యంతో తయారు చేస్తాం పాయసం. బియ్యం అంటే ఎవరు? మరలా చంద్రుడే. నవధాన్యాలలో బియ్యం చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం. గోధుమలు సూర్యుడికి, చంద్రుడు బియ్యం, కందులేమో కుజుడికి, బుధుడికేమో పెసలు, గురుడికేమో శనగలు, శుక్రుడికేమో అలచందలు, శనికేమో నల్ల నువ్వులు, రాహుకేమో మినువులు, కేతువుకేమో ఉలవలు. వీటిల్లో బియ్యం చంద్రుడికి సంబంధించింది. అలానే బెల్లం అంటే ఏంటి? మృత్యుదేవతకు సంబంధించినటువంటి పదార్థం, మృత్యుంజయుడికి నివేదన పెట్టేటువంటి పదార్థం. అంతేకాకుండా బెల్లం ఏ దేవతకైనా నైవేద్యం పెట్టవచ్చు. ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, మానసికమైనటువంటి వేదనలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా మృత్యు భయాలు కలిగినటువంటి వాళ్ళు కానీ అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేసి ఈ పాయసం నివేదన పెట్టడం ద్వారా తప్పనిసరిగా ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, ధనకనక ధేనుకాంచల మహరైశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటిది శ్రావణ మాసానికి కూడా అన్ని సిద్ధం చేసుకోవచ్చు, పూలు చక్కగా పళ్ళు సిద్ధం అన్ని చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. దాంట్లో అసలు ఆ అనుమానమే రోజులో. లేదు. చక్కగా పూలు తెచ్చుకోవచ్చు, అమ్మవారు కావాల్సినటువంటి వస్తువులు తెచ్చుకోవచ్చు, కొనుక్కోవచ్చు. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు నోటికి వచ్చింది ఏదో చెప్పడం అని కాదు, కానీ చాలా మంది చెప్తున్నారు అమావాస్య రోజు అది తీసుకురావద్దు, ఇది తీసుకురావద్దు. ఏదైనా డబ్బులు ఇచ్చి తెచ్చుకునేదే నాన్న. Yes. అవునా? డబ్బులు ఇచ్చి తెచ్చుకునేవి కదా, అవును. ఊరికనైతే ఎవరివ్వరు కదా. సో కాబట్టి పూలు తెచ్చుకోవచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అమ్మవారి పూజా సామాగ్రి కావాల్సిన పండ్లు తెచ్చుకోవచ్చు. మరుసటి రోజు పొద్దున ఎక్కడ తెచ్చుకుంటాను అన్న? కుదరదు కదా, అందుకే కుదరదు కదా. కాబట్టి ముందు రోజు తెచ్చుకోవచ్చు చక్కగా, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరుసటి రోజు మరలా మనకి పొద్దున్నే గురువారం, శ్రావణ మాసం. గురువారం అంటే చూడండి, చాలా మంది కూడాను శుక్రవారం లక్ష్మీవారం అని చెప్పరు, లక్ష్మీవారం అంటే గురువారం అని చెప్తాం. అవును గురుగారు, కొన్ని ప్రాంతాల్లో అదే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఏంటబ్బా ఇది లక్ష్మీవారం అంటున్నారు గురువారాన్ని అని. గురువారం లక్ష్మీవారం. అసలు గురువారం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు నాన్న. అందుకని మనకి మార్గశిర గురువార లక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం కూడా ఉంది. మార్గశిర మాసంలో గురువారం వస్తే ప్రత్యేకించి, ఇప్పుడు శ్రావణ శుక్రవార వ్రతాలు ఎట్లా చేస్తామో అలాగే మార్గశిర గురువార లక్ష్మీ వ్రతం అని చెప్పి విశేషమైనటువంటి వ్రతం కూడా ఉంది. లక్ష్మీదేవికి గురువారం చాలా ప్రీతికరమైనటువంటిది. ఏంటి గురుగారు, కొన్ని ప్రాంతాల్లో అన్నట్ల ఏ విధంగా ఏంటి అసలు గురుగారు? అట్లా కాదు నాన్న. ముఖ్యంగా ఏంటంటే మనకి గురువు అంటే బృహస్పతి. వీడిని ఎవరైనా మనం బుద్ధిలో బృహస్పతి రా అని చెప్తాం. మంచి బుద్ధిశాలి కనబడితే ఇప్పుడు బుద్ధిలో బృహస్పతి రా అని చెప్తాం మనం. బృహస్పతి అంటే ఏంటి? వివాహ యోగాలు, సంతాన యోగాలు, ధనకనక ధేనుకాంచన మహదీశ్వర్యాభి యోగాలు, జ్ఞాన యోగాలు, ఒక మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థాన యోగాలు, ఉన్నతమైనటువంటి పదవీ యోగాలు, ఇవన్నీ కలుగు చేసేటువంటి వాడు గురుడు. అందుకనే మనకి గురు సంచారం మొదలవ్వగానే మన యూట్యూబర్లు అందరూ మొదలు పెడతారు, గురు సంచారం మొదలైంది, ఈ రాశుల వాళ్ళకి బాగుంటుంది, ఈ రాశుల వాళ్ళకి బాగుంటుంది అని. సంవత్సరానికి ఒకసారి గురువు మూవ్ అవుతుంటాడు, ఒక స్థానం నుంచి ఒక స్థానానికి సంచారం చేస్తూ ఉంటాడు. అంటే గురువు ఇన్ని శుభ లక్షణాలు కలుగు చేస్తాడు కాబట్టి, ఇన్ని లక్షణాలు దేంతో ఉన్నాయి? ధనంతో కూడుకున్నవి. కాబట్టి గురువారాన్ని లక్ష్మీవారం అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. ఇన్ని ఇస్తాడు కాబట్టి. అసలైనటువంటి యోగాలు మొత్తం ఈయన ఇచ్చేది. ఈ యోగాల్లో ధనయోగం కూడా ఒక యోగమే కదా. అవును గురుగారు, మెయిన్ అదే కదా. కదా, ధనం మూలం విధం జగదు కదా. కాబట్టి ధనయోగం కూడా గురుడే ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఓ మాట చెప్తానన్న, మొన్నీ మధ్య వరకు కూడాను అధికమైనటువంటి బాధలు పడుతున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఏ గ్రహ సంచారాలు ఎక్కడ ఉన్నా, ఇప్పుడు మీరు ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా చూసుకోండి, ఎవరు ఏ గురువు గారు చెప్పినా ఒకటే చెప్తారు, గురుడు అతి ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్నాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధ ఉండదని చెప్తూ చెప్తూ ఉంటారు. అంటే ఒక గురుడు మన రాశిలో ఉండడం వల్ల అంత యోగం కలుగుతుంది అంటే, మరి గురుడు అన్ని ఇస్తున్నట్టేగా. ధనయోగాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, మంచి స్థానాన్ని ఇస్తాడు, మంచి స్థాయిని ఇస్తాడు, అన్నీ ఉన్నాయి. ఇచ్చేవాడు గురుడు. కాబట్టి అది లక్ష్మీప్రదమైనటువంటి వారం కాబట్టి లక్ష్మీవారము అని చెప్పి పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా. అట్లాగే మరుసటి రోజే శుక్రవారం వస్తుంది మనకి, శ్రావణ శుక్రవారం. ఇక శ్రావణ మాసంలో మనకి ఈ వారం
మంచిది కాదని చెప్పడానికి ఎక్కడా లేదు. ఉమ్. గురువారం లక్ష్మీవారం అంటున్నాం, శుక్రవారం లక్ష్మీదేవి అంటున్నాం, శనివారం శ్రావణ శనివారాలు అంటాం, అట్లానే సోమవారం శ్రావణ సోమవారాలు అంటాం, మంగళవారం శ్రావణ మంగళగౌరీ వ్రతాలు అంటాం. మహా అయితే 2 రోజులు ఆదివారం ఒకటి బుధవారం ఒకటి మనం పెద్దగా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయం. మిగిలినవన్నీ కూడా అన్ని వారాలు ఉన్నవేగా. మనకి శ్రవణ మాసం అనేటువంటి పేరు కూడా అందుకనే వచ్చింది కదా. శ్రావణ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ మాసానికి శ్రావణ మాసం అని పేరు. శ్రావణ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది. శ్రవణము అంటే ఏంటి? వినుట, అవునా గురుగారు? వినటం. వినటం, శ్రవణం, శ్రవణం అంటే వినటం. వినటం. మన కష్టాలని వినేటువంటి మాసంగా శ్రావణ మాసాన్ని చెప్పబడు. అమ్మవారే వింటున్నారు. అంతే కదా. ఓకే, వావ్. అంతేకాకుండా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం పౌర్ణమి రోజు వస్తుంది కాబట్టి ఆ మాసం మొత్తానికి కూడా వెంకటేశ్వర స్వామి వారి అధిపతిగా ఉంటారు. ఓకే గురుగారు. అంతేకాదు, శివకేశవులు ఏంటి గురుగారు? చెప్తాను. అలాగే శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి చంద్రుడు అధిపతిగా ఉంటాడు మాసానికి. అలాగే శివుడికి శ్రావణ సోమవారాలు చేస్తూ ఉంటాం, అవునా? ఇక్కడ మీరు ఒక్కసారి కాశీకి ఈ శ్రావణ మాసంలో వెళ్ళిరండి. నార్త్ ఇండియన్స్ మొత్తం శ్రావణ మాసమే శివుడి పూజ చేస్తారు. కార్తీక మాసం చేయరు వాళ్ళు. కార్తీక మాసం చేస్తాం, వాళ్ళు శ్రావణ మాసం చేస్తారు. వాళ్ళకి మనకు ఉన్న తేడా ఎందుకు? ఈ తేడా కూడా ఎందుకు అంటే శ్రావణ పౌర్ణమికి శ్రవణ నక్షత్రం వస్తుంది, చంద్రుడు అధిపతి అని చెప్తున్నాను. కార్తీక మాసానికి కార్తీక మా పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం వస్తుంది. కృత్తికా నక్షత్రం వస్తుంది, అందుకని కార్తీక మాసం, కార్తీకేయుడి నక్షత్ర మాసం కాబట్టి కార్తీక మాసం అని వస్తుంది. కృత్తికా నక్షత్రాధిపతి ఎవరు? రవి, సూర్యుడు. ఇక్కడ నక్షత్రాధిపతి ఎవరు? చంద్రుడు, శ్రావణ మాసానికి. అక్కడ నక్షత్రాధిపతి ఎవరు? సూర్యుడు కదా. వాళ్ళది సౌరమానం కాబట్టి శ్రావణ మాసాన్ని చీకట మాసంగా ఈశ్వరారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనది చాంద్రమానం కాబట్టి రవి అధిపతిగా ఉన్నటువంటి కార్తీక మాసాన్ని చీకటి మాసంగా ఈశ్వరారాధన చేస్తాం. దీన్ని బట్టి కూడా ఇందాక చెప్పిన మాట మీకు కరెక్ట్ గా ఇదవుతుంటుంది. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ ఈశ్వరారాధన ముఖ్యం అని చెప్పడం. కాబట్టి శ్రావణ సోమవారాలు బాగా చేస్తారు. అది ఇప్పుడు నార్త్ ఇండియన్ సిస్టమే మన హైదరాబాద్ లో చాలా వరకు నడుస్తుంటుంది నాన్న. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నార్త్ ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. మన మార్వాడీస్ బేగంపేట బేగం బజార్ వెళ్ళామంటే మొత్తం వాళ్ళే ఉంటారు, అతి ఎక్కువగా వాళ్ళే ఉన్నారు ఆక్రమించుకొని. అలాగే మన అయ్యప్ప సొసైటీ వైపు వెళ్ళండి, మొత్తం నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ శ్రావణ సోమవారాలు ఈశ్వరుడికి చాలా విశేషంగా చేస్తారు. దీంట్లో ఇంకొక మర్మం కూడా ఉంటుంది. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తే అది చంద్రుడు అధిపతిగా ఉన్నప్పుడు సోమవారానికి అధిపతి ఎవరు? మరలా చంద్రుడే. చంద్రుడే. చంద్రశేఖరుడు, సోమశేఖరుడు అని శివుడిని ఎందుకు పిలుస్తాం మనం? సోముడు అంటే చంద్రుడు, చంద్రశేఖరుడు అంటే చంద్రుడు. చంద్రుణ్ణి నిలవంకని అలంకారంగా కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఈశ్వరుడు. ఎన్ని ఉన్నాయో చూడండి. అంటే మనకు తెలియకుండానే లోపల 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 అంతర్గతంగా ఇన్ని రహస్యాలు దాగి ఉన్నాయి మనకి. కాబట్టి వాళ్ళు శివుణ్ణి మన శ్రావణ సోమవారాల్లో పూజ చేయడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి శ్రావణ సోమవారం విశేషమైనటువంటిది, శ్రావణ శుక్రవారం విశేషమైనటువంటిది. అలాగే శ్రావణ పౌర్ణమి తీసుకున్న శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారికి శ్రావణ శనివారాలు, 7 శనివారాల వ్రతాలని ఇవన్నీ కూడా ఈ మాసంలో చాలామంది ప్రారంభిస్తారు. ఈ మాసంలో చివరి మనకి వారం 7 శనివారాలు వ్రతం చేస్తారు కదా, చివరి వారం శ్రావణ మాసంలో వచ్చేట్టుగా చూసుకుంటారు కొంతమంది. అంటే ఆయన జన్మ నక్షత్రం కదా, వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కదా, శ్రవణ పౌర్ణమి రోజున వచ్చేది శ్రావణ మాసంలో. అందుకని వెంకటేశ్వర స్వామి వారిని కూడా ప్రధానంగా తీసుకొని ఈ మాసంలో పూజ చేయడం అనేటువంటిది చాలా విశేషంగా వస్తున్నటువంటి పండుగ రోజులు. అలాగే పౌర్ణమి అంటే సాక్షాత్ చంద్రుడు, ఆయనకి సంబంధించినటువంటి నక్షత్రం వస్తుంది, ఆయనే అధిపతిగా ఉంటున్నటువంటి మాసం అవుతుంది. అందులోనూ ఆయనకి సహోదరి అయినటువంటి లక్ష్మీదేవి ఎక్కువగా భోగభాగ్యాలు కలిగి చేసేటువంటి శ్రావణ శుక్రవారం వ్రతం చేసేటువంటి రోజులు శ్రావణ మాసంలోనే వస్తాయి. వెంకటేశ్వర స్వామి వారు ఇది ఉంటుంది. శ్రావణ మాసంలో ఎవరైతే పిల్లలకి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు పుట్టాలో, ఇప్పుడు ఎక్కువగా ఆటిజం అనేది ప్రాబ్లంగా ఉంది నాన్న, చాలా ఎక్కువగా ఉన్న ప్రాబ్లం. లేదా హైపర్ యాక్టివ్ ఉంటేనేమో ఆటిజం, లేదంటేమో కంప్లీట్ హైపర్ యాక్టివ్. వాడిని పలకరించడానికి కూడా మనకి ధైర్యం చాలినంత పరిస్థితి అయిపోతుంది. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో, నలుగురు మనం ఎక్కడ చిన్నపరుచుకోవాల్సి వస్తుందనే పరిస్థితిలోకి వచ్చేస్తున్నాం, అంత హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు
ఈశ్వరునైనా, వెంకటేశ్వర స్వామి వారినైనా, లక్ష్మీదేవినైనా, చంద్రునైనా, ఎవరినైనా పూజ చేసిన వాళ్ళకి ఈ హైపర్ యాక్టివ్ అనేటువంటి తగ్గిపోయి సమానమైనటువంటి భావస్థితికి వస్తారు పిల్లలు. ఆటిజం సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. పుట్టబోయే పిల్లలు కూడా మానసికమైనటువంటి రుగ్మతలు లేకుండా మంచి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలుగా పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంగవైకల్యం లేకుండా పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తే భర్త సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధితో కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అసలు మనకి ప్రతి వ్రతంలో కూడా నాన్న చాలా గొప్పగా చెప్తారు నాన్న. ఒక సైంటిఫిక్ రీజన్తో కూడుకున్నటువంటి చెబుతారు. మనం మంగళగౌరి వ్రతం చేస్తాం, శ్రవణ మంగళగౌరి వ్రతంలో కూడా కథలు ఉంటాయి. శ్రవణ మంగళగౌరి వ్రతం ఉంటుంది, కథ ఉంటుంది. కథ చదివేటప్పుడు ఏం చేస్తారు, 5 మన బియ్యపిండితో ప్రమిదలు తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యితో ఒత్తులు వేసి వెలిగించేసి ఒక ఇనప వస్తువు పట్టుకొని అట్ల కాడ కానీ లేదంటే కొడవలు కానీ, పూర్వకాలంలో కొడవలు ఎక్కువగా ఉండేవి కదా, వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి కొడవలు ఇట్లాంటివి పట్టుకొని ఆ దీపాలు వెలిగించేసి ఆ దీపం మీద ఇట్లా ఆ కొడవలు పెట్టేసి కథ వింటూ ఉండేవాళ్ళు. దాని మొత్తం ఆ పొగ మొత్తం కూడా దాని కాటుకులాగా అంటుకొని పోతుంది. ఆవు నెయ్యిని జస్ట్ దానికి అట్లా టచ్ చేసి కళ్ళకు పెట్టుకుంటే కళ్ళకు ఉండేటువంటి సమస్త రోగాలు పోతాయని చెప్పి శాస్త్రం. ఎంత సైన్సో చూడండి. ఐరన్, ఆవు నెయ్యి ఈ 2 కలవడం వల్ల ఎంత సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.